మెదక్ జిల్లాలో అకాల వర్షం, రామాయణపేట మార్కెట్లో తడిచిన ధాన్యం, టార్పాలిన్లు ఇవ్వలేదని రైతుల ఆగ్రహం. నేటితో ముగుస్తున్న కవిత రిమాండ్, కోర్టులో హాజరుపరచనున్న సిబిఐ, ఈడీ. బెయిల్ పిటిషన్పై కొనసాగనున్న వాదనలు. రేపటి నుంచి కేసీఆర్ బస్సు యాత్ర, తెలంగాణ ప్రగతి రథం సిద్ధం. 17 రోజుల్లో 21 చోట్ల రోడ్ షోలు. వైసీపీ వ్యతిరేక ప్రచారంపై ఫోకస్, సోషల్ మీడియా ప్రతినిధులతో ఇవాళ జగన్ భేటీ, దిశానిర్దేశం చేయనున్న సీఎం. 21వ రోజుకు బస్సు యాత్ర, ఇవాళ భీమిలి నుంచి ప్రారంభం, చెల్లూరు దగ్గర మేమంతా సిద్ధం సభ. సీఎం రేవంత్ మేడ్చల్ సభలో డ్రోన్ కలకలం, హెలీప్యాడ్ దగ్గర కదలికల గుర్తింపు, ఆపరేట్ చేసిన వ్యక్తి అరెస్ట్. ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా? కానీ రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కెళ్లింది. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శలు. ఛత్తీస్గఢ్ బోర్డర్లో తెలంగాణ డీజీపీ పర్యటన, సరిహద్దు జిల్లాల అధికారులతో సమీక్ష, పోలీస్ క్యాంపుల్ని సందర్శించిన రవి గుప్తా. హోటల్లో చెలరేగిన మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగ, ఇబ్రహీంపట్నంలో ఘటన. సబ్ రిజిస్ట్రార్ తస్లీమాను వెంటాడుతోన్న ఏసీబీ, ఇళ్లలో విస్తృత సోదాలు, కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు. నాగర్ కర్నూల్లో అగ్ని ప్రమాదం, వ్యాపార సముదాయాలు అగ్నికి ఆహుతి, పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం. సెకండ్ హ్యాండ్ కార్ల షోరూంలో ప్రమాదం, మంటల్లో 16 వాహనాలు దగ్ధం, జూబ్లీహిల్స్ పిఎస్ పరిధిలో ఘటన. గంటల తరబడి నిలిచిపోయిన విద్యుత్, ప్రభుత్వ హాస్పిటల్లో రోగుల కష్టాలు, ఎర్రగొండపాలెంలో జనం బుక్కిరి బిక్కిరి. పాడేరు ఏజెన్సీలో ఆహ్లాదకర వాతావరణం, మండు వేసవిలో కురుస్తున్న పొగమంచు, కనువిందు